ఇక్కడ ఎందుకు పిలిచావు? అవునా రెడ్డిరా రెడ్డిరా మనం ఎంతకంటే కదలా ఎంత రెడ్డి 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 మొత్తం పుష్పం కదలా లేపరా లేపరా రెడ్డికే లేపుతా నువ్వు అసలు సబ్లిస్ట్ నువ్వేమో లేపుతావా? ఊరికే అమ్మకేమో లేపుతావా? ఊరికే రెడ్డికి ఏం లేపుతావా అని నేను అరమాయిస్తున్నాడు నువ్వేమన్నప్ప రెడ్డికి ఏం లేపుతావా అని మిషన్ పని చేయలేదు. నువ్వు అవన్నీ ఇవన్నీ చెప్పాల్సింది ఇంకేం సుఖం లే. అదే తప్ప ఎడం చేతికి అయితే వాచ్ ఉంటాయి, అవును కుడి చేతికి అయితే గాజులు ఉంటాయి. గాజులు గలగాలంటే రెడ్డి పనులు అప్పుడు వాచ్ కాదురా ఒకవేళ గాజులు తీపిస్తే గలగాలంటే రెడ్డి పనులు లేస్తే సరే, ఒకవేళ గాజులు తీపిట్టి గలగాలంటే రెడ్డి పనులు లేకపోతే మళ్ళీ ఎట్లా? నేను ఉన్నా కదా కూడా మా చూడచ్చు కదా ముందరు నేను అప్పుడే నా కొడక కామన్నా కొడక గలీజా కొడక రెడ్డి లేపరా లేపరా లేపుతా మా ఇద్దరమే అన్నమును నీకు పూరి కొట్టించేస్తా నా కొట్టి రెడ్డి ఏం మాట్లాడతారు రెడ్డి రెడ్డి పలకలా పలకలేదా? నువ్వు పిలిచిన పలకల నేను పిలిచిన పలకల అది అందులో రోజుకి ఇస్తుంటే కొయ్యలు పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. దాన్ని ఎత్తుకుంటారు. నువ్వు కిందికి తింటూ మా చెట్టు పట్టించా నీకు చెప్తున్నా నువ్వు రెడీ కొట్టావా? నేను చెప్తా రెడీ రెడీ నువ్వు రెడీ కొట్టి ఏమన్నా ఇట్టా తిరిగినావా మళ్ళీ పక్క పడితే నా మాట పైకి ఎక్కడ రాయిపోలేమంటాడు మా అన్నదమ్ముడు. నాకేమంది రాజుకి నాకేమంది మా యొక్క నమ్మేస్తే ఈ సంస్కారం బొమ్మగారు మెక్కకు మెక్కొద్దు మా యొక్క చెప్తా మా యొక్క ఏమని ఏమయ్యా చంపినావు ఎట్లా ముసిందాలు పెట్టినావు నేను బాగా చెట్టుకుందా 2 రోజులు కమిలిపిండి ఏంటి అయ్యా రెడ్డి
దగ్గర రాండి నువ్వు కూడా రా ఏం పడలే సంవత్సరానికి నీ మాకు ముయ్యినాని సంవత్సరానికి ఎన్ని నెలలు 12 నెలలు చూడు ఎంతకాటి మొక్కలు కూడా వెళ్తాయి కూగి కాలు తిరిగేసేటే కుక్కలే అమ్మ సంవత్సరం 3 ఈతలు ఎంత బిర్యానీ ఏం లేదా ఏమని మాట్లాడుతున్నావు అటకలే ఏమని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతానంటే రెడ్డి నేను అతని గారు వినమ్మా రెడ్డి అలసిపి కొనుక్కున్నాడు ఎందుకు కొనుక్కున్నాడు కదా రెడ్డి లేచినాను నువ్వు వీలు లేదు ఇప్పుడు లేచిందమ్మా ఎదురులాడి పెట్టాడు ఎక్కడికి పెట్టాడు అడుగు ఇది ఎన్ని రోజులు చాలు పెట్టుకొని మీరు ఎన్ని రోజులు వీడు తెచ్చుకోలేకపోతే కొయ్య 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టేసినావు డబ్బాడు పెట్టావు చెప్తున్నా అడుగు చెప్తా అది ఎదురు అమ్మ ఇక్కడ నేను అమ్మ పక్కుంటా నీ పక్కుండి ఏం సొమ్ములే నీకు అప్పుడు కాదు భయం ఉండాలంటే నీకు ఎన్ని రోజులు బతుకుతాను నా కొడక 7 మంది కుమారులు ఇచ్చావు నా పిల్లలు పలికిచ్చే భార్య దర్శనాలు భార్య నీ కప్పలు తెచ్చినా నీ కడాలు తెచ్చినా కడపాడు తెచ్చా అదేయా ముగ్గులు దిగేస్తారు మాటీలు మీ తెలుగు వాళ్ళు వచ్చి మాటీలు అంటారు మా సాయి వాళ్ళు వచ్చి గడపాలు అంటే నీ పిల్లం వాళ్ళకి పోతే సాయిబు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈమె ముగ్గురు అయితే
కుమారుడికి నమారి కోడలు కావాలని మన వాళ్ళను వదిలి నేరుగా ఉత్తరదేశం ఎదురు కుదిరినాయా? ఉత్తరదేశం వినాను భార్య అన్నావు, ఎదురు కుదిరినాయా లేదా? నువ్వు సక్రంగా చేసిండే సంసారం బాగా ముందు చేసింటే నీకు బాగా సంసారం చేసింటే చెప్పండి చెప్తాను. భార్య చెప్పు భార్య గుర్తున్నారు భార్యని కదా నేను భార్య అంట అయితే వయసులో భార్య నింటావు ఇప్పుడు అమ్మాయి మా పెరిగా ఉంది, నువ్వు డౌరీ అయిపోయినావు. కాలాలు బిర్రు ఉండాలా నువ్వు పుట్టించారు మా అమ్మ గట్టి పుట్టావు, నువ్వు మీ అమ్మ గట్టి పుట్టావు అట్లనే పుట్టించా. ముసలి నేను భార్య నాకు భార్య ఇటు భయపడతాను అని నా కలవాడి దాని కొత్త చూసి ఉత్తరదేశంలో కూడా మనకి ఎద్దులు లేకపోలేదే భార్య ఉత్తర వినాలి భార్య నాకు ఎదుర్కోలేదు భార్య చెప్పడానికి మానవలే నువ్వు పొల్లు ఒక తప్ప ఓట దిగినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఏమి కోపకుండా ఏమైనా కూడా అన్నం లేకపోయినా మూడు రాజ్యాలు అంటే ఎక్కడ ఏమేమి రాజ్యాలు మూడు రాజ్యాలు భార్య నేను వినాను భార్య వినాను కుటుంబాలు వినాను వినాను అక్కడ వినాను కాకడ వినాను అనేది కాదు ఏ దేశం ఏ దేశం వినాము ఉత్తరదేశం నుంచి తూర్పు దేశంలో కూడా ఎదురు నేర్పుతున్నా. సరే తర్వాత తూర్పు దేశం నుంచి నేరుగా దక్షిణ దేశం పోయాం. దక్షిణ దేశం కూడా పోయాం. దక్షిణ దేశంలో ఎదురు నేర్పుతలేదు. శివ 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 ఎవరిని
వద్దు అంటే వాడు రమ్మని వింటారా? ఎవరెవరు వాడు వాడేంటి వాడెవడు తలారి వాడు. వాడా తలారి వాడు వాడు పెట్టుకునేవా నిన్ను తలారి పెట్టుకున్నావా నువ్వు తలారి పెట్టుకున్నావా తలారి ఆయన పెట్టుకొని నువ్వు పెట్టుకునేదమ్మా భార్య దగ్గర నుంచి నేరుగా పరమదేశం పోయాం. పరమదేశం కూడా పోయావు పరమదేశంలో వాడు వరకు పరమదేశం పాలు వరకు బాగుపడకు మార్గేట్ అప్పటికి 3 రాజ్యాలు తిరిగాము. 3 రాజ్యాలు శివ 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 రాజ్యాలు తిరిగాము. ఇద్దరు బాగేటప్పుడు అక్కడ గుణాలు వచ్చి నీవు పంపించిన సత్యపత్రము సత్యపత్రము పూర్తిగా మన తలాలు పంపిస్తాడు. నా కొడుకు 3 మాటలు నేను వద్దగా పడే నగులుకో ఆకిల బాధ కోరలేక పాల్గొన పట్టానికి వెళ్ళి కోరిన వాళ్ళ బజారు పోయి దేవుడు చాలా అన్న స్థలాన్ని ఏం తెచ్చాడు వారు దేవుడు లేకుండా శివ శివ రెడ్డి గారు ఏ కనకాన్ని తెచ్చాడో చెప్పండి. ఏ కనకాన్ని తెచ్చాడు వాడు ఇబ్బంది గారి మొగుడు దేవతది ఆ దేవతకు కాయి కొట్టి కర్పూర హారతిచ్చి దండ ప్రమాణం చేశారు. కానీ తొలిగిపోయి మన ఎదురున్నది మన తలాలు చెప్తా ఆ పావులో దేవతలు తరగవచ్చునా ఎవరా దేవత అయ్యో ఇంకెవరు పావుగొండ చెన్నాగిరెడ్డి చెన్నాగిరెడ్డి భార్య కొండమ్మ కూతురు రమణ చెల్లమ్మ వాడవాడు కొల్లాపురంలో నడవడుగా మన తలారివాడు దేవుడు కవి మన సరికొత్తల్లో మన సరివారు రెండల్లో నచ్చిన బల్లాల్లో దేవుడు కవి ఆడడానికి దండం పెట్టి అమ్మాల పాలయ్యాడు. ఎవరు పాలై వచ్చానే చెప్పడానికి కొంచెం మానవ చేయమలా కొంచెం బుద్ధి చేయమలా పక్క పనులు నెక్కలు నడిమిదిలో నడవదల్లో దేవతని అడగాన్ని నడిపెట్టారు. నవ్వులు పాలయ్యాలి అవమానం పాలయ్యాలి భార్య నన్ను పక్కన పెట్టవాలి అందుకు సవమట్ల చెప్పాలి మానవ ఏమలా రెడ్డి కదా నువ్వు సరే రెడ్డి చేసుకున్నావు నువ్వు రెడ్డి కాకపోతే 7 మంది బిడ్డలకి పుట్టిరా సరైనోడు కాకపోతే ఎట్ట అప్పుడే బాగానే ఉంటుంది. ఇప్పుడు తగ్గింటాడు మిషను ఎల్లాకాలం పెట్టాలంటే నీకు ఇంకా 5 మిషన్లు
కోలు కోలు నా కోలు కోలే కొత్త బంగారు ఎట్లా అడిగితాను నడవదల్లో ఆదా నడిపిటాను లోపు పదయ్యాలు అమ్మాను పదయ్యాలు భార్య నేను ఆనందపడి చచ్చిపోతాను భార్య ఏంటి పాట బాగాలి మీరు ఎవరిని గెట్టుకున్నాడు ఏం తగులుకో కొండ వద్దే ముసలోడు అయిపోయినాడు ఎందుకు కొండారెడ్డి సుంటి పల్లించా ఆయన వద్దు నువ్వు తగులుకో ఎవరు చేస్తారు కాబట్టి చెప్పండి మీ ఇద్దరు ఎవరు చేస్తారు ఏదో చేస్తాడు ఒకరు కాదు ఏమి పని నాతో ఏ పని నుండి ఆ పని చేస్తావా అంటే రెడ్డి డాక్టర్ నువ్వు చేయగలరా ఇంతమంది మొత్తం కాపం చేయగలరా అయ్యా ఏమైంది పని చేయలేదు ఏం పేరు ఆయన పేరు రాజన్న నువ్వు రాన్న నువ్వైతే నిదానంగా చేస్తావు గడపానికి వస్తుంది ఇద్దరికి అదే దానికి ఎలా ఉపాయం చెప్పు పాల్గొండ బట్టి మీద శ్రీరం చిన్నారెడ్డి ఎవరు సోయారు మా అన్న కొండమ్మ మా రెడ్డి చెల్లెలు కొండమ్మ ఎవరు చిన్నమ్మ ఏమవుతుంది నాకు మేము అవుతుంది అవును ఆయన దాన్ని పెట్టి ఏమి కార్యక్రమం లేదు శివశివ వరే ఎంత పొరపాటు చేశారు పాల్గొండ బట్టి చిన్నారెడ్డి సోయారు మా అన్న చిన్నారెడ్డి భార్య కొండమ్మ వారు మా రెడ్డి చెల్లెలు వాళ్ళు ఇరువురికి పుట్టినది నాకు మేనవాళ్ళు రమణ చిన్నమ్మ రైట్ వాళ్ళు సరకాల పొలాలు పడి ఊరికి వస్తా ఉంటే దేవతమ్మని ఆర్దాలు నడిపెట్టి నవ్వులు పాలయ్యారు అవమానం పాలయ్యారు ఆర్దాలు చూసి దాన్ని ప్రమాణం చేశారని సమాచారం వచ్చింది అవునమ్మా దానికి కష్టాలు రాలని మా రెడ్డి గారు కోపంగా ఉండాలి అవుతుంది వారు మనము విడివిడిపోయి 30 ఏళ్ళు అవుతాను ఎందుకంటే ఒకరోజు ఇదే మాదిరిగా జాతర జరుగుతా ఉంది జాతర బాగా జరుగుతాను జాతర మా ఆయన వచ్చాడు మా వదిన వచ్చింది మేము వచ్చాము అందరూ సమేతంగా కుటుంబ సమేతంగా కూర్చున్నాము వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ కూర్చున్నాము నేను కూడా ఉన్నాను నువ్వు కూడా ఉన్నావు నువ్వు కూడా కూర్చొని ఉన్నావు మనం అందరూ సమేతంగా కూర్చొని ఉండగా కూర్చున్న తర్వాత ఒక్క చిన్న పొరపాటు జరిగింది ఏం జరిగింది ఏమి పొరపాటు జరిగిందంటే మా అన్నయ్య గమ్మున ఉంటే పువ్వు అవునే మా అన్నయ్య ఏమన్నాడంటే బావా చిన్న ఏం బావా అని బావానే ఒక సందేహమనే ఏ సందేహం లేదు బావా గోవిందుడు గొప్ప శివుడు గొప్ప బావా అని మా అన్నయ్య మా రెడ్డి ఏమన్నాడు శివుడే గొప్ప శివుడే గొప్ప శివదేవుడే గొప్ప అని మారెడ్డి మీరెడ్డి మారెడ్డి అనే గురించి మా అన్నయ్యకి ఒళ్ళు మండిపోయింది గొప్ప వైకుంఠవాసుడే గొప్ప స్వామి గొప్ప గోవిందుడు గొప్పది మాయన్న శివుడు గొప్పది మారెడ్డి గోవిందుడు గొప్పది మాయన్న శివుడు గొప్పది మారెడ్డి మధ్య మీ గుడ్డలను చింపుకునేది వాళ్ళు వెళ్ళి ఖాళీ సిలిపినాయి ఏమి ఒక్కొక్కరు కొట్టుకుంది మెట్టుతో కొట్టుకుంది చెప్తో కొట్టుకుంది అతనితో కొట్టుకుంది
కాదు కొత్త నీకని చినిగిపోయింది కాదు అందుకే ఉండి చెప్పింది నీకు చేసింది నేను కట్టుకోను ఇట్లా వాళ్ళాడుకొని కొట్టాడుకొని ఇడిముడిపోయి అంత జాతర అంతా అల్లకొల్లా పోయి ఇది యారు పుట్టించేది మనం రూపాయలు ఇస్తారు నా కొడుకు ఈ సందర్భంలో వాళ్ళు మనం కొట్టాడుకొని వాళ్ళాడుకొని ఇడిముడిపోయి 30 ఏళ్ళు అవుతారు మా ఎండలు ఇక్కడ రాదు మనం అక్కడ ఎలా ఉంటారు వాళ్ళు అగ్గిలా ఉంటారు మనం ఎలాగ పోవాలా అగ్గిని ఆరిపోయాలా ఎప్పుడు మనం మాట కుదురుతుంది చిన్నప్పటికి నేను వచ్చిన పుట్టినోడికి నేను వచ్చిన కంటే మళ్ళీ పని చేసినంటారు అది ఆయనే ఉన్నాడు కొండారెడ్డి ఆయనకు తోటి కూడా దానికి ఉపాయం ఏదంటే అదే పావుబడి మీరు పెళ్లి రావాలి ఎప్పుడు మా వదిలి ఉండేటప్పుడు పోకూడదు మా అన్న ఉండేటప్పుడు పోకూడదు మా వదిలి ఉండేటప్పుడు పోయి నిలబడి మాటలు చెప్పి అదే చిన్న చిన్న కుమారుడు ఎగలకి కళ్యాణం ఒప్పించుకొని వస్తే తర్వాత ఆడిస్తాం నాకు సంసారం చేయడానికి కదా చెప్పడానికి చెప్పి చేయడానికి చేయించి కొట్టి వెళ్ళి ఏదో ఒకటి పెట్టి చంపుదామని చుట్టుపక్కల అంటే నాకు దొరకాల్సింది ఊరోళ్ళు దొరకలేదు అంతే మీరు అది ఎటువంటి పెళ్లి కుదిరించుకొని వస్తా చిన్న మాట మీరు ఎట్లు ఇప్పుడు లాస్ట్ కుమారుడు పెళ్లి కదా ఏమైనా ఆశ 30 ఏళ్ళ మీద మీ ఇంటి దగ్గర ఉండా ఏ కొడుకు పెళ్లికి ఎవరిదే కానీ అడగ ఏ కొడుకు పెళ్లికే నేను ఇనాం నీకు ఇవ్వాల ఏం అడిగింది లేదు నేను ఇచ్చింది లేదు అయితే కొడుకు లాస్ట్ కుమారుడు పెళ్లి కాబట్టి యువత అడుగుతానా ఏం అడగరా నువ్వు కొట్టనండి చెప్తా అంత బిడ్డపడి సిగుడు తినాడు మీ నాన్న నా ఇక్కడ చిన్నప్పుడు సాకినా చిన్న పూలకాయ మాత్రమే సాకినా ఇప్పుడు చిన్న పూలకాయ వచ్చి పెద్ద పూలకాయ చిన్న పిల్లకాయ కానీ పెద్ద పిల్లకాయ ఎత్త మాట వ్యాస మాట్లాడాలి యాస వద్దులే కాదమ్మా ఇప్పుడు ఏమైనా జాన బట్ట బట్టలేదురా పిల్లలు అంగడంతా నాదే ఎవరు పెట్టుకున్నావు ఆ గంగలయ్య సూర్యుని కూడా పెట్టించి నువ్వే కదా సూర్యుని కూడా పెట్టుకుంటున్నావు అమ్మా అమ్మా జాన బట్ట ఇది జాన బట్ట ఇంత ముద్ద ఇంత కొద్ద సరిపోదు ఈ ప్రపంచం దీనికి మించింది యాది లేదు లేకపోతే 3 మించితే ఈయన తగులుకో తర్వాత